హాయ్ ఫ్రెండ్స్, పోలీస్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాల పోలీస్ యాస్పిరెంట్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఈ యొక్క వీడియోలో మనం చెప్పబోయేది. దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? నేను చూసినట్లయితే ముఖ్యమైన పాయింట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఇందులో పోస్టులు ఏదైతే ఆర్థిక శాఖ ఆమోదం పొందిందో, ఆమోదం పొందిన తర్వాత పోస్టులు పెంచే అవకాశం ఉందా లేదా అనేది ముఖ్యమైన పాయింట్ మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఆ తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి, అలాంటి సందర్భం ఏమైనా ఉందా, ఎప్పుడైనా పెంచిన సందర్భం ఏమైనా ఉందా అనేది కూడా ఆ యొక్క పాయింట్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ రెండు విషయాల గురించి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. అంటే ఎందుకు నేను ఈ యొక్క వీడియో చేయాలనుకుంటున్నానంటే, పోస్టులు ఆంధ్రప్రదేశ్లో చూస్తే చాలా తక్కువ పోస్టులు, 1715 కానిస్టేబుల్స్, అదేవిధంగా 438 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ ఆగస్టు 15 విడుదల కాబోతున్న విషయం మీకు తెలిసిందే. మరి అంత తక్కువ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం పొందింది కదా, మరి అంతకంటే పెంచే అవకాశం లేదు కదా. మేము ఇప్పటికీ ఆల్రెడీ అన్ని జిల్లాలలో కూడా రోడ్లెక్కి నిరసన ధర్నాలు తెలియజేసిన పరిస్థితులు అయితే చూసాము. మరి ఇంకా పెంచే అవకాశం లేదు కదా అని అభ్యర్థులు ఫైనల్గా అనుకొని టెన్షన్లో ఒక బాధలు అయితే ఉన్నారు. వాటి నుండి బయటికి రావడానికి, పూర్తిగా విముక్తి పొందడానికి ఈ వీడియో చాలా క్లియర్గా స్పష్టంగా ఈ యొక్క వీడియో ద్వారా మీకు అర్థమవుతుంది. పూర్తిగా ఆ యొక్క బాధ నుండి బయటకు వస్తారన్నమాట. ఓకేనా? స్కిప్ చేయకుండా చూడండి. డైరెక్ట్గా మ్యాటర్కి వెళ్ళిపోదాం. మరి తక్కువ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం పొందింది. మరి ఈ ప్రక్రియ ఏంటి, అసలు నెక్స్ట్ పెంచే అవకాశం ఉందా లేదా చూసినట్లయితే క్లియర్గా చూడండి. ఏ సందర్భాల్లో పోస్టుల సంఖ్యను పెంచుతారు అనేది ముఖ్యమైన పాయింట్. సాధారణంగా ఆర్థిక శాఖ ఆమోదం లేదా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోస్టులను పెంచే అవకాశం ఉంటుంది. ఏ సందర్భం? కొత్త ఖాళీలు ఏర్పడము, నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుండి రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి కాకముందే రిటైర్మెంట్లు, ప్రమోషన్లు లేదా రాజీనామాల వల్ల అదే కేడర్లో మరిన్ని ఖాళీలు ఏర్పడినప్పుడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, శాఖల విజ్ఞప్తి. అంటే రిక్రూట్మెంట్ జరుగుతున్న సమయంలో సంబంధిత ప్రభుత్వ శాఖలో పనిభారం పెరిగి అదనపు సిబ్బంది అవసరము అని ఆ శాఖ గుర్తించినప్పుడు. పాయింట్ అర్థమైంది కదా. అదేవిధంగా మూడో పాయింట్, పరిపాలనా అవసరాలు, కొత్త పాలసీలు. అంటే ప్రభుత్వం కొత్త పథకాలు, కొత్త జిల్లాలు, మండలాలు లేదా కొత్త ఆఫీసులను ప్రారంభించినప్పుడు తక్షణమే సిబ్బంది అవసరమైతే ఆ సమయంలో కూడా యొక్క ఖాళీ పోస్టులను పెంచుతారు. ఓకేనా? కోర్టు ఉత్తర్వులు. ఏదైనా పాత వివాదాలు తేలి కోర్టు తీర్పుల వల్ల కొన్ని పోస్టులను అదనంగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు ఇదొక విషయం. ఓకేనండి? ముఖ్యంగా అది మెయిన్గా కారణాలు అవి. పోస్టును ఎలా పెంచుతారు ప్రక్రియ అనేది చూస్తే, పోస్టుల సంఖ్యను పెంచడానికి ఒక క్రమబద్ధమైన ప్రక్రియ అనేది ఉంటుంది. ఫస్ట్ సంబంధిత శాఖ విజ్ఞప్తి, అంటే హోంశాఖ. ఓకేనండి? ఆ తర్వాత విజ్ఞప్తి తెలియజేసిన తర్వాత ఆర్థిక శాఖ పరిశీలించి ఆమోదం పొందడము. ఆ తర్వాత రిక్రూట్మెంట్ బోర్డుకు ప్రతిపాదన. ఆ తర్వాత సవరణ నోటిఫికేషన్. ఈ విధంగా పెంచుతారు పోస్టులను. ఓకేనా? ఫస్ట్ పాయింట్. అందులో భాగంగా సంబంధిత శాఖ తమకు అదనంగా కావాల్సిన పోస్టుల వివరాలు, దానికి గల బలమైన కారణాలు వివరిస్తూ ఆర్థిక శాఖకు నోటు పంపుతుందన్నమాట. ఓకేనా? ఆ తర్వాత ఆర్థిక శాఖ వాటిని పరిశీలిస్తుందన్నమాట. పెంచే పోస్టుల వల్ల ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థిక భారాన్ని ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది. ఓకేనా? బడ్జెట్ కేటాయింపులు చూసుకొని జీవో రూపంలో ఆమోదం తెలపడం జరుగుతుంది. క్లియర్ కదా? రిక్రూట్మెంట్ బోర్డుకు సమాచారం ఇస్తుందన్నమాట. ఆమోదం పొందిన తర్వాత ఆర్థిక శాఖ ఆమోదం తెలపగానే ఆ విభాగాధిపతులు రిక్రూట్మెంట్ ఏజెన్సీకి ఓకేనా అదనపు ఖాళీల జాబితాను పంపుతారన్నమాట. ఏదైతే ఖాళీలు ఉంటాయో ఆ జాబితా మొత్తం కూడా పంపడం జరుగుతుంది. ఆ రిక్రూట్మెంట్ ఏజెన్సీ తన అధికారిక వెబ్సైట్లో పోస్టుల సంఖ్యను పెంచుతున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇది ముఖ్యమైన పాయింట్ అండి. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మరి రిక్రూట్మెంట్ ఏ దశ వరకు పోస్టులు పెంచవచ్చు, ఇది కూడా ముఖ్యమైన పాయింట్. అంటే నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ పెంచుతారా, ఇలాంటి డౌట్ చాలా వస్తాయి అభ్యర్థుల్లో.
ప్రిలిమ్స్ తర్వాత పెంచుతారా, ఈవెంట్స్ తర్వాత పెంచుతారా, అంటే ముందుగానే ఇస్తే అభ్యర్థులకు సంతోషంగా ఉంటారు కదా. ఇలా రకరకాల డౌట్స్ అభ్యర్థులకు ఉంటాయి. అందుకని క్లియర్గా స్పష్టంగా అర్థం అవ్వాలని చెప్పేసి ఈ యొక్క పాయింట్స్ అన్నీ మీ ముందుకు నేను తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఓకేనా. చూసినట్లయితే రిక్రూట్మెంట్ ఏ దశ వరకు పోస్టులు పెంచవచ్చు, క్లియర్ పాయింట్. ఓకేనా. సాధారణంగా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అంటే తుది జాబితా, సెలక్షన్ జాబితా వస్తుంది కదా, ఆ జాబితా విడుదల చేయడానికి ముందు వరకు మాత్రమే పోస్టులను పెంచడానికి అవకాశం ఉంటుంది. పరీక్షకు ముందు, పరీక్ష జరగక ముందు పోస్టులు పెరిగితే అందరికీ సమానంగా అవకాశం లభిస్తుంది. పరీక్ష తర్వాత, ఫలితాలకు ముందు, పరీక్ష ముగిసిన ఫలితాలు లేదా మెరిట్ లిస్ట్ ఇచ్చేలోపు పోస్టులు పెంచితే ఆ నోటిఫికేషన్ రాసిన అభ్యర్థులందరికీ కట్ ఆఫ్ తగ్గి ఎక్కువ మందికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. క్లియర్గా అర్థమైంది. ఏ సమయంలో పోస్టులు పెంచుతారు, అదేవిధంగా పోస్టులు పెంచాలంటే ఎంత వరకు ఏం అవసరము అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా. మరి మనకు ప్రతి నోటిఫికేషన్, పోలీస్ నోటిఫికేషన్లో కూడా ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ మీరు గమనించారో లేదో మిత్రులారా. ఆ పాయింట్ ఏంటంటే ది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈజ్ సబ్జెక్ట్ టు వేరియేషన్ బేస్డ్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్. పరిపాలనా సౌలభ్యం కొద్దీ పోస్టుల సంఖ్య మారవచ్చు, పెరగవచ్చు అనే నిబంధనలను పొందుపరుస్తారు. ఎప్పుడైనా ఈ పాయింట్ మనకు ఈ యొక్క అవకాశం ఏమైనా లభించిందా గత నోటిఫికేషన్లో చూస్తే అనుకుంటే 2016 కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడైతే వచ్చిందో 2016 జూలై 22న కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది. అందులో ఆ యొక్క కానిస్టేబుల్ ప్రక్రియలో భాగంగా ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు పోస్టులు పెంచారు. ఎన్ని పోస్టులు అని అంటే చూడండి, క్లియర్గా ఉంది. నేను చెప్పాను కదా, ఒక పాయింట్ ఉంటుందని చెప్పాను కదా. ఈ యొక్క పాయింట్ ది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ సబ్జెక్ట్ టు వేరియేషన్ బేస్డ్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ అని ఈ యొక్క పాయింట్ మనకు ప్రతి నోటిఫికేషన్లో ఉంటుంది. ఆ పాయింట్ ఇక్కడ గమనించండి. ఇక్కడ క్లియర్గా చూడండి. ది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇండికేటెడ్ ఈజ్ ఓన్లీ ప్రొవిజనల్ అని క్లియర్గా ఈ పాయింట్ గమనించండి. చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ పాయింట్. ఓకేనా. ఈ పాయింట్ అండి, ఈ పాయింట్ మొత్తం కూడా మనకు దీనికి సంబంధించింది. అంటే నోటిఫికేషన్ సమయంలో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత కూడా సెలక్షన్ లిస్ట్ తుది జాబితా, సెలక్షన్ జాబితా విడుదల చేసేలోపు ఖాళీలు పెరగవచ్చు, మారవచ్చు అనేది అంశాన్ని అయితే ఇక్కడ యాడ్ చేశారు. ఆ విషయాన్ని అభ్యర్థులు క్లియర్గా తెలుగులో చూసినట్లయితే అదే పాయింట్ తెలుగులో క్లియర్గా నేను ట్రాన్స్లేషన్ చేశాను అనమాట. చూడండి. సూచించిన ఖాళీల సంఖ్య తాత్కాలికమైనది మాత్రమే మరియు ఎటువంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండానే మారే అవకాశం ఉంటుంది. నియామక ప్రక్రియ సమయంలో నియామకానికి సంబంధించిన ఏ అంశంలోనైనా సవరణ తెలియజేసే హక్కు ఎస్ఎల్పిఆర్బి ఏపీకి ఉంటుంది అని ఈ యొక్క పాయింట్ అండి. అంటే ఈ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉన్న పాయింట్ను నేను తెలుగులో క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పేసి ఆ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఈ పాయింట్ను. ఓకేనా. క్లియర్గా ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే మనకు పెంచిన సందర్భం చూసినట్లయితే 2016 కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత తుది సెలక్షన్ జాబితా విడుదల చేయక ముందు మనకు ఈ యొక్క పోస్టుల సంఖ్య పెంచారు. ఎన్ని పోస్టులు అంటే 800 పోస్టులు పెంచారండి. ఓకేనా. సివిల్ పోస్టులు, మెన్, ఉమెన్ క్లియర్గా ఏఆర్ పోస్టులు ఇవ్వడం జరిగింది. చూడండి. విశాఖపట్నంలో 150 పోస్టులు పెంచారు. ఏదో విశాఖపట్నం రూరల్, సిటీ రూరల్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి చూసినట్లయితే ఓవరాల్గా సివిల్ కానిస్టేబుల్ 600 పెంచారు, ఏఆర్ 200 పెంచారు. మొత్తం 800 కానిస్టేబుల్స్ పెంచడం జరిగింది. అంటే తుది సెలక్షన్ జాబితా ఏదైనా రిక్రూట్మెంట్ ప్రక్రియలో అది ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఈ యొక్క తుది సెలక్షన్ జాబితా విడుదలయ్యేలోపు ముందుగానే ఈ యొక్క ఖాళీల సంఖ్య అనేది మార్పు చేయవచ్చు అనేదాన్ని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. దీని గురించి నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కాబట్టి పోస్టులు తక్కువ ఉన్నాయని బాధపడవద్దు, టెన్షన్ పడవద్దు. ఖచ్చితంగా పోస్టులు పెరుగుతాయి. మరింత తక్కువ పోస్టులకు నోటిఫికేషన్ రాదు. ఓకేనా. ఖచ్చితంగా పెంచుతారు. ఖచ్చితంగా అభ్యర్థుల పరిస్థితులు కూడా అర్థం చేసుకొని ఆలోచిస్తారు. ఓకేనా. కాబట్టి అభ్యర్థులు మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసేయండి. ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం చేయొద్దు. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.